హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులపై రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఎక్కడా లేని విధానాలను అనుసరిస్తూ రాష్ట్ర ఖజానాను తాకట్టు పెడతా ఉంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రాష్ట్ర ఖజానా తాకట్టు పెడితే ఇది రాజ్యాంగానికి పూర్తిగా విఘాతం లాంటిది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పోకడలు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి అంటూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అంటున్నారు. ఇది ఎందుకు అంటున్నారు అనే వివరాల్లో మనం వెళ్తే, నిన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెస్ మీట్లో వివరిస్తూ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా, అంటే ఏపీఎండిసి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా 436 గనులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో తాకట్టు పెడతా ఉంది. తద్వారా 9,000 కోట్లు నిధులను సమీకరిస్తూ ఉంది. ఈ యొక్క 436 గనుల విలువ అంచనా వేస్తే 1,91,000 కోట్లు విలువ చేస్తుంది. దీని ద్వారా ప్రతి ఏటా కూడా 9.5% చొప్పున 9,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని నిన్న ఉత్తర్వులు జారీ చేసిందంట రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా ఇది రాజ్యాంగ విరుద్ధం. కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ను 9,000 కోట్ల నిధులు సమీకరించడం, తద్వారా ప్రైవేటు వ్యక్తులకు ముందుగానే మొదటి నెలలోనే 30% నిధులు వాళ్ళకి అకౌంట్లో ఉంచాలట. ఒకవేళ అలా ఉంచకపోతే, ఏదైనా ఒక నెలలో వాళ్ళకి అమౌంట్ చేరకపోతే, వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్ చేరకపోతే నేరుగా ఖజానాకు వాళ్ళే వచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. ఖజానాలో ఏ కారణం చేతైనా నిల్వ తక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసిన వారికి వెళ్ళిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30%, అంటే 3వ భాగం ఖచ్చితంగా ఉంచాలి. ప్రతి నెల ఇలా ఉంచాలి. ఇది కాకుండా డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిలవగా చూపాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు బాండ్లుగా కొన్నవారి ఖాతాలోకి వెళ్ళిపోతాయట. షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే గనులను తాకట్టులో ఉంచుకోవచ్చు. తాకట్లో ఉంచుకున్న గనులను ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాకి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చట. గతంలో ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెడితే చాలా అన్యాయం అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏపీఎండిసికి చెందిన గనులను మొత్తం తాకట్టు పెట్టారు. నాడు బేవరేజెస్ కార్పొరేషన్పై అప్పులు చేస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టు పెట్టడమే కాకుండా ఏపీఎండిసి భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ కూడా తాకట్టు పెడుతున్నారు. ఏపీఎండిసి రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చే నిబంధన పెట్టారు. ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెడుతున్నారు. ఏపీఎండిసికి వచ్చే 1 రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు. ఆర్థిక సమర్థత ఉన్న సంస్థలలో ఏపీఎండిసి ఒకటి. ఇప్పుడు దాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నారు చంద్రబాబు గారు అంటూ ఆయన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో వైసీపీపై రాష్ట్రం నాశనం అయిపోయింది అన్నాడు, దివాలా తీసేసింది అన్నాడు. అటువంటి ఆయన ఈరోజు రాష్ట్ర అప్పులపై ఆయన విపరీతంగా 1,50,000 కోట్లు అప్పు చేశాడు అంటే ఈ అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఎందుకోసం ఖర్చు పెడుతున్నాడు అనేది ఎవరికి అంతు చిక్కిన ప్రశ్న. అమరావతి రాజధానికి సపరేట్గా నిధులు కేంద్రం నుండి కేంద్ర షూరిటీలతో నిధులు వస్తాయి. కానీ 1.54 లక్షల కోట్లు ఇప్పటి వరకు అప్పులు తెచ్చి అవి ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియట్లేదు. రాష్ట్రాన్ని అప్పులు దిబ్బగా మారుస్తున్నాడు. ఇప్పుడు ఏపీఎండిసి నిధులను కూడా 9,000 కోట్ల నిధుల్ని ఆయన 436 గనులను తాకట్టు పెడుతూ ఆ నిధులను సేకరిస్తున్నాడు. ప్రైవేటు వ్యక్తుల చేతులకి రాష్ట్ర ఖజానాన్ని తాకట్టు పెడుతున్నాడు. ప్రైవేటు వ్యక్తులకు సకాలంలో మనం వాళ్ళకి ఇంట్రెస్ట్లు వాళ్ళకి మనం అప్పుగా చెల్లించకపోతే నేరుగా ఖజానాకు వచ్చి వాళ్ళు తీసుకొని పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు గత 11 నెలలుగా కూడా రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసేశాడు. చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న ఈ విధానాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ విరుద్ధమే కాదు, రాష్ట్రాన్ని అప్పుల కూబులోకి నెట్టేస్తాయి, రాష్ట్ర సంపదను, రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పంపించేస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంపై ఎన్నైతే విమర్శలు చేశాడో అవన్నీ కూడా పూర్తిగా అబద్ధాలని తెలిసింది. ఎందుకంటే రాష్ట్ర అప్పులు నిజంగా గత ప్రభుత్వం చేసింది 3.30 లక్షల కోట్లు మాత్రమే. ఈరోజు మొత్తం అప్పులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6.46 లక్షల కోట్లని బడ్జెట్లో చెప్పారు. మనం చెప్పింది కాదు, బడ్జెట్లో చెప్పారు. కానీ ఈ 11 నెలల్లో 1.54 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అప్పు చేసి రాష్ట్రంలో ఎక్కడ ఖర్చు పెట్టిందో తెలీదు అంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు, అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర ఖజానాను కూడా ఏపీ ఎండిసి నిధులతో రాష్ట్ర గనులను తాకట్టు పెడుతూ రాష్ట్ర గనులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళేటట్లు రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తూ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెళుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.